వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 22వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల 10 నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. కనుక వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారు మీ యొక్క గ్రహాలు మీకు ఏ విధంగా అనుకూలంగా ఫలితాలను ఇవ్వబోతున్నాయి అంటే, ఈ సమయంలో మీకు ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కూడా మీకు ప్రతికూల ఫలితాలను కావండి అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ సమయం మీకు వద్దకు 100% అయితే అనుకూలంగా అయితే ఉండబోతుంది. కాకపోతే మీరు చేసే ప్రయత్నాలు కూడా కొన్ని ఫలితాలు ఇస్తాయి. మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటి విషయంలో 1కి 2, 3 సార్లు ఆలోచించాలి. అలాగే కష్టపడే వ్యక్తులకైతే ఈ ఈ ఈ రోజున అయితే మీకు ప్రయోజనాలు అయితే రాబోతున్నాయి. అంతేకాని సోమరితనంగా ఉంటూ ఎటువంటి ఫలితాలు రావాలి అని ఎవరైతే ఆశిస్తూ ఉంటారో అటువంటి వారికి మంచి ప్రయోజనాలు అయితే రావండి. గొప్ప ప్రయోజనాలు అయితే అస్సలే రావు. కాబట్టి ప్రయత్నాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి అండి. మనం ప్రయత్నాలు చేస్తేనే కదా మనకు ఫలితాలు అనేవి అంతో కొంత అనేవి మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రయత్నాలు ఏవి చేయకుండా మాకు ఫలితం రావాలి, మాకు డబ్బు రావాలి, అది రావాలి, ఇది రావాలి అంటే మన దగ్గరికి ఏవి రావు. మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ పోతూ ఉంటే అవి సక్సెస్ అవనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆశించే ఇలాంటి వ్యక్తులకి మాత్రం రాబోయే రోజుల్లో అయితే చాలా గొప్ప ఫలితాలు అయితే ఉంటాయి. వ్యాపారస్తులకి లాభాలు చూస్తారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుదల, అంటే మీకు పదోన్నతి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బాధ్యతలను స్వీకరిస్తారు. మీకు జీతం పెరగటం, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం, ప్రమోషన్లు రావటం, ఇట్లా నిజంగా 3 పువ్వులు 6 కాయలు అన్నగా మారుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక వృత్తిదారులకు కూడా ఇన్కమ్ స్టోర్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. దానివల్ల ఇన్కమ్ అనేది మీకు ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు 100% అయితే ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల అయితే కనిపిస్తుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకి మంచి ప్రాఫిట్స్ అనే పొందే కొత్త ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. ఇక కలిసి వ్యాపారం చేసేవారికి మంచి ప్రాఫిట్స్ అనేది పొందుకుంటారు. పెట్టుబడులు ఉంటే వాటి నుంచి మంచి లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఉన్న కోరికలు అయితే నెరవేరుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలు పెట్టుబడి పెట్టిన ఎవరైనా యొక్క మేషరాశి వారు ఉంటే గనక ఊహించని లాభాలైతే పొందుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అదృష్టానికి సంబంధించిన పూర్తి సపోర్ట్ అనేది మీరు పొందుకోబోతున్నారు. ఆధ్యాత్మిక పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇతరులను ఆకర్షించుకోవడానికి కానీ వ్యక్తిగతం మెరుగుపడుతుంది. మీలో ఎవరైనా సరే పెళ్ళైన వ్యక్తులు ఉంటే వారు సంతోషకరమైన జీవితాన్ని అయితే గడుపుతారు. పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇక ఈ రాశి వారికి గ్రహాల మార్పుల వల్ల ఇలాంటి సంఘటనలు అయితే జరగబోతాయని చెప్పుకోవచ్చు. ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి సరైన సమయంలో సంచారం చేస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని రాశుల వారికి అదృష్టం అనేది పడుతూ ఉంటుంది. ఇక అంతేకాకుండా చెడు ప్రభావం పడితే మరికొన్ని రాశులకి వారికి మంచి ప్రభావం అనేది ఉంటుంది. గ్రహాలు ఉన్న స్థితులకు బట్టి ఈ యొక్క ప్రభావం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం అనేది పట్టిందని చెప్పుకోవచ్చు. రాహు ఎల్లప్పుడు కూడా సానుకూలమైన ఫలితాలైతే ఇస్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా వీరికి ఆయన అనుగ్రహం లభించే జీవితంలో ఎప్పుడు కూడా
పొందలేనంత డబ్బునైతే పొందుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా పొందలేని ఆకస్మిక ధనలాభాలు కూడా ఈ యొక్క రాశివారు పొందుకుంటారు. ఇక భార్య మొత్తంలో అయితే డబ్బు లేకుండా పొందే అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా వీరికి కఠినమైనటువంటి ఏవైతే ఉంటాయో పనులు కూడా అతి సులువుగా అయితే చేయగలుగుతారు ఈ రాశివారు. అందువల్ల వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టడం అనేది జరుగుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారికి అయితే గ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఎల్లప్పుడూ కూడా లాభదాయకంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కొంతమందికి మేషరాశి జాతకులకు ఇలా అనుకోవచ్చు, మాకు మాత్రం అస్సలు లాభదాయకంగా లేదు, మాకు చాలా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి, ఇటు ఆర్థికంగా చూసుకున్నా అటు సంతాన పరంగా చూసుకున్నా కూడా పిల్లల పరంగా చూసుకున్నా అలానే దాంపత్య జీవితంలో చూసుకున్న అన్యోన్యత అస్సలు లేదు, చికాకులు సమస్యలు ఉన్నాయి, మాకు ఎప్పుడు కూడా కష్టాలే ఉన్నాయి, బాధలు ఉన్నాయి, మమ్మల్ని వెళ్ళట్లేదు అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడైతే తప్పకుండా మీకు కూడా ఏదో ఒక రోజు అయితే అందరికీ కూడా ఒకే రోజు ఒకే ఫలితం అనేది ఉండకపోవచ్చు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కష్టాలు అనేవి తొలగిపోతూ ఉంటాయి. ఇక బాధల నుండి విముక్తి పొందే సమయం అనేది అందరికీ కూడా వస్తుంది, కాకపోతే కొంచెం సమయం అనేది పడుతూ ఉంటుంది. ఇక ఈ సమయంలో వీరికి కుటుంబ సమస్యలు తొలగిపోతాయి, మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. ఇక ఈ రాశి వారికి కొన్ని గ్రహస్థితులు కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి. వీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అయ్యే రోజు కూడా త్వరలోనే రానుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం అనేది లభిస్తుంది. వీరికి కెరియర్ పరంగా ఎన్నో రకాల మార్పులు కూడా వస్తాయి. చివరికి మీరు పురోగతి సాధించగలరు. అంతేకాకుండా ఉద్యోగ పరంగా కూడా వీరికి విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఈ రాశి వారికి. ఇక వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించే అంతవరకు అస్సలు ఊరుకోరని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా సాధించాలి అంటే 100% కూడా సాధించి తీరుతారు ఈ మేష రాశి వారు. ఇక అదృష్టం అయితే వీరి యొక్క రాశి వారికి అయితే ఖచ్చితంగా పట్టబోతుంది. డబుల్ అదృష్టం అనేది ఈ రాశి వారికి ఉండబోతుంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే మీరు లైఫ్లో ఏదైనా ఒకటి గొప్పగా సాధించాలి అని ఒక గొప్ప అవకాశం అనేది రావాలి, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి ఈ యొక్క మేషరాశి వారి ఆలోచన అనేది ఇంతకుముందు కుటుంబ సభ్యులు కానీ లేదా మీ యొక్క భాగస్వామి గృహిణులు ఎవరైతే ఉన్నారో వారో ఒక మంచి వ్యాపారం మొదలు పెడితే ఆ యొక్క వచ్చే ఇన్కమ్ ఖచ్చితంగా మంచి ఫలితం రావాలి అనుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి ఇలాంటి ఫలితాలనే వస్తూ ఉంటాయి. కానీ జాబ్ చేస్తామన్నా కూడా లేకపోతే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి చేస్తామని వారు వద్దు అని చెప్పటం అనేది మీకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క సమయంలో మీకు ఆ బాధ అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఇలా వద్దు అనేటువంటి వ్యక్తులు మిమ్మల్ని అయితే మళ్ళీ అది చెయ్యు అని అంటూ ఉంటారు. ఇలా ఈ సమయంలో ఇలా వింటూ ఉంటారు. అంటే చాలామంది ఇళ్ళల్లో జాబ్స్ చేస్తామని ఇంకేదో వ్యాపారం చేస్తామని ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఇళ్ళల్లో అంత ఇంట్రెస్ట్ వద్దు, అలా పెట్టడం వద్దు అనేది ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో వారు మిమ్మల్ని అనుకూలించడం, పెట్టడం, సపోర్ట్ చేయటం ఇలా అని అన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో జరగబోతుంది. మీరు మిమ్మల్ని వద్దు అనుకునేవారు కూడా ఖచ్చితంగా చేయాలి అనే ప్రయత్నాలు చేయడం, మీకు సపోర్ట్ చేయడం, డబ్బు సమకూర్చడం ఇలా అనేవి అన్ని సమయంలో అనేవి ఈ మేషరాశి వారికి అనుకూలంగా జరగబోతున్నాయి. ఎందుకంటే గ్రహాల అనుకూల మార్పు వలన అయితే ఇలా అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది. ఇక ఈ మేషరాశి వారికి అయితే ఈ రోజున ఈ సమయంలో అయితే 100% మాత్రం జరగబోయేది ఇదే అని మనమైతే చెప్పుకోవచ్చు.